ఎంట్రన్స్ డోర్ అనమాట. సో ఎంట్రన్స్ రాగానే ఫస్ట్ కిచెను, దాని తర్వాత చైల్డ్ బెడ్రూము. ఓకే, దాని తర్వాత ఇటు సైడ్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. సో వీళ్ళు టీవీ పాయింట్ ఏంటంటే ఇటు పెట్టించుకున్నారు. ఓకే, అండ్ దీనికి వచ్చేసి నార్మల్గా అయితే సీలింగ్ అదంతా కన్స్ట్రక్షన్ బిల్డరే చేయిస్తారు. సో వీళ్ళు ఏంటంటే కస్టమైజ్ చేయించుకున్నారు. ఓకే, అంటే మీకు నార్మల్గా కావాలి అనుకుంటే కనుక సీలింగ్ అదంతా కూడా బిల్డరే చేయించిస్తారు. నేను వీడియో ఎండ్లో డీటెయిల్స్ అవన్నీ ఇస్తాను. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఫ్లాట్ తీసుకుందాం అండ్ 2 BHK అని చెప్పి అనుకుంటే కనుక కాంటాక్ట్ అయ్యి మీరు కావాల్సిన డీటెయిల్స్ కానీ మీకున్న డౌట్స్ క్వెరీస్ అవన్నీ కూడా కనుక్కొని క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ షాకెట్ అనమాట. ఇది కూడా ఏంటంటే మా అక్క వాళ్ళు కస్టమైజ్ చేయించుకున్నారు చైల్డ్ బెడ్రూమ్కి, చిల్డ్రన్ బెడ్రూమ్స్కి. సో స్టార్స్ వచ్చి స్టార్ థీమ్ లాగా నైట్ టైం మంచిగా లైట్లు వేసుకున్నప్పుడు బాగుండాలని చెప్పి. దీనికేమో 2 విండోస్ వచ్చినాయి. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే కబోర్డ్ అనమాట. సో ఇది ఇలా వచ్చింది కబోర్డు. నెక్స్ట్ వచ్చేసి మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపించలేదు, మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను. ఇది మా అక్క వాళ్ళ రూమ్ అనమాట. సో ఇక్కడ సాకెట్ ఇచ్చారు. అండ్ ఇది కూడా కస్టమైజ్ వాళ్ళకి నచ్చి చేయించుకున్నదే సీలింగ్ అనేది. అండ్ ఇటు సైడ్ వచ్చేసి కబోర్డ్స్ వచ్చినాయి అనమాట. వీళ్ళకేమో విండో ఇటు సైడ్ ఇచ్చారు. సో ఈవినింగ్ టైం ఏంటంటే మంచిగా సన్సెట్ని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసి బాల్కనీ. నేను చెప్తున్నాను కదా ఈవినింగ్ టైం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి. చూడండి ఎంత బాగుందో. సో చాలా బాగుంది కదా. సో మీరు ఏంటంటే బాల్కనీలో కూర్చొని ఎంచక్కా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ అప్పుడప్పుడు గేమ్స్ కూడా ఆడుతుంటారు, వాళ్ళని కూడా చూస్తూ ఉండొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు మంచిగా. ఇది వచ్చేసి వాష్రూమ్. సో ఇది ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి మీకు అంత క్లారిటీగా కనిపించట్లేదు. సో వాష్రూమ్ అనేది కొంచెం లాంగ్గా విడ్త్ ఎక్కువగా ఉందన్నమాట, స్పేషియస్గా వచ్చింది వాష్రూమ్ అనేది. ఇదేంటంటే హాల్లోంచి బయట బాల్కనీ అనమాట. అండ్ వాష్రూమ్ కూడా దీనికే ఉంది. అండ్ వీళ్ళు ఏంటంటే డోర్ పెట్టించుకోకుండా స్లైడింగ్ డోర్ పెట్టించుకున్నారు, వెంటిలేషన్ వెళ్తురు అది ఎక్కువ ఉండాలని చెప్పి. అండ్ ఇదిగోండి ఇక్కడేమో వాషింగ్ మిషన్ పాయింట్ పెట్టించుకున్నారు వీళ్ళు. అండ్ ఇటు సైడ్ ఏమో సింక్ వస్తుంది. అండ్ ఇదేమో బయట వాష్రూమ్, కామన్ వాష్రూమ్ అన్నమాట. ఓకే, ఇది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి వన్స్ ఇదంతా రెడీ అయిపోయిన తర్వాత మీకు ఇంకో వ్లాగ్ అనేది అప్లోడ్ చేస్తాను. అండ్ ఇదేమో వచ్చేసి స్టోరేజ్ కోసం అనమాట. మనకి పెద్దగా యూస్ చేయనివన్నీ సన్సెట్ మీద స్టోర్ చేసుకునేలాగా బయట ఇచ్చారు వాష్రూమ్ మీద. అండ్ ఇక్కడ నుంచి కూడా మీరు వ్యూ అనేది మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. చూస్తున్నారు కదా ఏరియా ఇదంతా. అండ్ ఇది వచ్చేసి పూజా గది. యాక్చువల్గా అయితే చిల్డ్రన్ బెడ్రూమ్లో పైన కబోర్డ్ లాగా ఇస్తామన్నారు. సో మా అక్క వాళ్ళు ఏంటంటే స్పెషల్గా సపరేట్గా ఉండాలని చెప్పి కస్టమైజ్ చేయించుకున్నారు అనమాట ఈ పూజా గదిని. దీనికి కూడా సీలింగ్ స్వస్తిక్ పెట్టించుకున్నారు వాళ్ళు కావాలని చెప్పి. అండ్ విండో, వెంటిలేషన్కి విండో ఇచ్చారు. సో ఇక్కడ ఒక్క మనిషి కూర్చొని పూజ చేసుకోవచ్చు. అండ్ దిస్ ఈజ్ కిచెన్ ఏరియా అనమాట. సో ఇక్కడ కబోర్డ్ చేయించుకున్నారు. అండ్ దానికి స్పెషల్గా ఒక సాకెట్ కూడా పెట్టించుకున్నారు. సో ఏంటంటే మిక్సీ కానీ గ్రైండర్ కానీ పద్దాకా కదపకుండా అలా ఫిక్స్డ్గా ఉంచేసుకునేటట్టు. ఓకే, ఇక్కడ కూడా ఒక స్విచ్ బోర్డ్ పెట్టుకున్నారు. సో ఇక్కడ డైలీ వాడే మిక్సీ అలాంటివి పెట్టుకొని వాడుకోవచ్చు మనం. అండ్ నెక్స్ట్ దిస్ ఈ సింక్ కింద క్యాబినెట్ కూడా ఇచ్చారు, డస్ట్బిన్ అది నీట్గా పెట్టుకోవడానికి కనిపించకుండా. ఇది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది. అండ్ వెంటిలేషన్కి విండో అండ్ ఎగ్జాస్ట్కి కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ కూడా కబోర్డ్స్ వస్తాయి అన్నమాట. సో ఇంటీరియర్ కూడా మొత్తం అయిపోయిన తర్వాత ఇంకో వ్లాగ్ చేసి పెడతాను మీ అందరికీ. సో ఫైనల్గా అయితే ఇది హాల్, మాస్టర్ బెడ్రూము, కామన్ వాష్ ఏరియా అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ అండ్ పూజ గది, కిచెన్ అనమాట. సో దిస్ ఈజ్
వాళ్ళకి నచ్చి కస్టమైజ్ చేయించుకున్నారు ఫ్లాట్ని. మీకు నార్మల్గా అసలు బిల్డర్ ప్రకారం కన్స్ట్రక్షన్ ప్లాన్ ఎలా ఉంది ఏంటని చూపిస్తాను మీకు. వాళ్ళు తీసుకున్న ఫ్లాట్కి అపోజిట్ ఫ్లాట్ అనమాట. మీకు ఇప్పుడు అది కూడా చూపిస్తాను నేను ఒకసారి. అండ్ ఇక్కడ వచ్చేసి లిఫ్ట్ వస్తుంది అనమాట. టోటల్ 3 floors ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్, దాని తర్వాత ఫస్ట్, సెకండ్, థర్డ్ ఫ్లోర్ అనమాట. ఓకేనా. ఇవేమో స్టెప్స్. సో స్టార్టింగ్ వచ్చేసి ఇదేమో హాల్. సో ఫస్ట్ ఏంటంటే ఇటు చిల్డ్రన్ బెడ్రూమ్ వస్తుంది స్టార్టింగ్ ఎంట్రన్స్ దగ్గర. ఇటు సైడ్ ఏమో మాస్టర్ బెడ్రూము, దాని తర్వాత కిచెను అండ్ కామన్ స్పేస్, బాల్కనీ. సో ఇక్కడ ఏంటంటే ఇదిగోండి, ఇక్కడ సింక్ ఇవన్నీ వచ్చినాయి. సో మా అక్క వాళ్ళు ఏం కస్టమైజ్ చేయించుకున్నారంటే ఇక్కడేమో పూజ గది పెట్టించుకొని సింక్ అదంతా కామన్గా పెట్టుకున్నారు. బట్ ఇక్కడ కిచెన్ ఏరియా, కిచెన్ బాల్కనీని ఏంటంటే మా అక్క వాళ్ళు పెట్టించుకోలేదు. సో డైరెక్ట్ మొత్తం కలిపేసి పూజ గదిను కిచెన్ చేయించుకున్నారనమాట. సో నార్మల్గా అయితే ఇలా ఉంటుంది కిచెన్ ప్లాన్ అంతా. బిల్డింగ్ ప్రతి ఫ్లాట్కి కామన్ ఏరియా, కామన్ యూటిలిటీ. సో కిచెన్ ప్లాన్ వచ్చేసి ఇది. ఇక్కడేమో కబోర్డు, ఫ్రిడ్జ్ పాయింట్ ఇలా ఉందన్నమాట కామన్ ప్లాన్. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే బాల్కనీ అనమాట. కామన్ వాష్రూమ్, బాల్కనీ. ఇదిగోండి ఇక్కడ వాష్రూమ్స్ కూడా చూపిస్తున్నాను. సేమ్ అంతా కామన్ ఒకటేలాగా ఉంటుంది. ఇక్కడేమో స్టోరేజ్కి ఇచ్చేసారు పైన. అండ్ ఇటు సైడ్ కూడా మనం నేచర్ని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట బాల్కనీలో ఉండి. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను మీకు. మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్ రెండు చూపిస్తాను. అండ్ ఇదిగోండి, ఇది కూడా సేమ్ అలాంటిదే. ఇక్కడేమో ఇటు సైడ్ ఏమో కబోర్డ్ ఇచ్చారు. సో విండో అనమాట. ఇక్కడ కూడా సన్సెట్ని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి ఇక్కడేమో బాల్కనీ ఇచ్చింది. ఇక్కడేమో బాల్కనీ వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇటు వచ్చేసి వాష్రూమ్ ఏరియా. ఇది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. నేను చెప్పినట్టుగా మీకు లాస్ట్లో కాంటాక్ట్ డీటెయిల్స్, ఏ కన్స్ట్రక్షన్. సో ఇది వచ్చేసి టెర్రస్ అనమాట. చెప్పాను కదా బిల్డింగ్ ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది, కంప్లీట్గా అవ్వలేదు. సో ఈ వీడియో కోసం అని ఎక్కడమే, నేను ఇప్పుడు దాకా ఎక్కలేదు అసలు. చూడండి ఎంత బాగుందో వ్యూ. అసలు సూపర్గా ఉంది వ్యూ అనేది. చాలా కూల్గా ఉంది అసలు. సో ఇట్స్ సో పీస్ఫుల్ అన్నమాట. సో ఇదేంటంటే రాయపాలెం అనమాట. రేకవానిపాలెం అని కూడా అంటారు. ఇది తగరపల్స్కి, భీమ్లికి వెళ్ళే దారిలో ఉంటుంది ఊరు. సో ఇది మొత్తం టెర్రస్ నుంచి వ్యూ అనమాట. పైన వచ్చేసి అది వాటర్ ట్యాంక్. ఈ సెల్లార్ అనమాట. బిల్డింగ్ ఒక సెల్లారు. సో అండ్ మీకు ఏంటంటే ఇక్కడ సెక్యూరిటీ అది కూడా చాలా బాగా మెయింటైన్ చేశారనమాట. ఫుల్ సీసీ కెమెరాస్ పెట్టారు ఇక్కడ. సో మీకు ఏమీ ప్రాబ్లం ఉండదు. అండ్ ఇంకోటి ఏంటంటే ప్లస్ పాయింట్, ఇక్కడ చుట్టూతో కొంచెం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. కొంచెం దొంగతనం అలాంటి టెన్షన్స్ కొంచెం ఎక్కువ పడక్కర్లేదు. సో కొంచెం సెక్యూర్డ్ ఏరియానే. సైడ్ బిల్డింగ్కి పెయింటింగ్ అనేది ఇది వేసారనమాట. అండ్ సో ఇదేంటంటే రాజశ్రీ కన్స్ట్రక్షన్స్. వి బిల్డ్ యువర్ డ్రీమ్స్. నిజంగానే ది బిల్డ్ అవర్ డ్రీమ్స్. అండ్ నెక్స్ట్ మీకు వీడియో లాస్ట్లో కన్స్ట్రక్షన్స్ ఒక డీటెయిల్స్ ఇస్తాను అన్నాను కదా. సో ఇదన్నమాట రాజశ్రీ కన్స్ట్రక్షన్స్ వారు బిల్డ్ చేస్తున్నారు ఈ బిల్డింగ్ని. అండ్ మీకు ఏమన్నా డీటెయిల్స్ కానీ ఏమన్నా ఎంక్వైరీ చేయాలనుకున్నా కానీ ఇక్కడ కింద కనిపిస్తున్న 2 కాంటాక్ట్ నెంబర్స్ని కాంటాక్ట్ అయ్యి
ఏమన్నా డీటెయిల్స్ కానీ మీ డౌట్స్ కానీ అన్నీ కనుక్కోవచ్చు అనమాట. సో యాక్చువల్గా ఏంటంటే నార్త్ ఫేసింగ్ సౌత్ ఫేసింగ్స్ అనమాట. 2 BHK ఫ్లాట్స్ దే ఆర్ ఫర్ సేల్. మీరు కొనుక్కోవచ్చు అండ్ మీ డ్రీమ్ని ట్రూ చేసుకోవచ్చు.